నెక్స్ట్ యూనిట్ 2లో ఫస్ట్ పార్ట్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అయిపోయింది. ఇప్పుడు ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్. ఒకసారి ఇంట్రడక్షన్ చూడండి. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ నుంచి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఎలా రాస్తాం. L(e)(at). మీ అందరికి ఫార్ములాస్ నేను ఫస్ట్లో చెప్పాను, చాలా ప్రాబ్లమ్స్ చేసాము. 1/s - a. e(at) ముందు ఎల్ని ఇటు తీసుకొస్తే ఇటున్న ఎల్ ఇటు వస్తే 1/l అంటే ఎల్ ఇన్వర్స్ అవుతుంది. ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/s - a ఈక్వల్ టు e(at). అంటే మనం ఏం చెప్పుకోవచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ e(2t) అంటే మన ఫార్ములా ప్రకారం 1/s - 2 అంటే ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/s - 2 ఈక్వల్ టు e(2t). వాడు మనల్ని ఇలా అడుగుతాడు ప్రాబ్లం. ఫైండ్ ద ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1/s - a. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అన్నా ఎల్ ఇన్వర్స్ అన్నా ఒకటే. సో ఫైండ్ ద ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1/s - a అంటే e(at) అని రాస్తే సరిపోతుంది. ఇంతకుముందు ఫార్ములాలో L(e)(at) అంటే 1/s - a. ఇప్పుడు ఇంతకుముందు ఇది ప్రాబ్లం అడిగేవాడు, ఇది ప్రాబ్లం వచ్చేది, ఇది ఆన్సర్ రాసేవాళ్ళం. ఇప్పుడు ఇది ప్రశ్న అవుతుంది, ఇది ఆన్సర్ అవుతుంది. మనకు L(e)(at) తీసుకుంటే 1/s + a. ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1 దీని ప్రకారం రాసుకోవచ్చు, 1/s + a ఈక్వల్ టు e(-at). దీనికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే L(e)(5t) తీసుకుంటుంది. దిస్ ఈజ్ ఈక్వల్ 1/s + 5. ఎల్ని ఇటు తీసుకొస్తే ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/s + 5 ఈక్వల్ టు e(-5t). వాడు ఇది అడుగుతాడు, మనం ఇది రాసుకోవాలి ఎగ్జామ్లో. ప్రాబ్లం ఏదైనా సొల్యూషన్ అలా రాసుకుంటూ వస్తాం. ఇంకా ప్రాబ్లమ్స్ ఫార్ములాస్ చూస్తే L(sin)at మళ్ళీ ఒకసారి మీకు రివైజ్ అయినట్టు ఉంటుంది. sin(at) అంటే a/s² + a². ఎల్ని ఇటు తీసుకొస్తే ఎల్ ఇన్వర్స్ ఆఫ్ a/s² + a² అంటే మనకు వచ్చిన ఆన్సర్ ఎంత ఇక్కడ sin(at). కానీ కాన్స్టెంట్ ఏ ఉండకూడదు. వాడు ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/s² + a² అని అడుగుతాడు. ఏ ఇటు తీసుకొస్తాం, కాన్స్టెంట్ 1/a sin(at) అవుతుంది. అదే ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/s² + 4 అనుకోండి. 4 అంటే 2² రాసుకుంటాం, అంటే 1/2 sin(2t) అవుతుంది. లేదా ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/s² + 16 కనుక వస్తే ఇట్లా కనుక్కోమంటే 1/4 16 అంటే 4² sin(4t) అవుతుంది. ఎల్ ఇన్వర్స్ ఆఫ్ cos(at) తీసుకుంటే cos(at) అంటే s/s² + a². s అనేది ఫంక్షన్. సో ఎల్ ఇన్వర్స్ ఆఫ్ s/s² + a² మొత్తం ఫంక్షన్ తీసుకుంటాం, ఈక్వల్ టు cos(at) అవుతుంది. మన ఒక ఎగ్జాంపుల్ చూద్దాం చూడండి. ఎల్ ఇన్వర్స్ ఆఫ్ cos(5t) తీసుకుంటున్నాను నేను. cos(5t) అంటే s/s² + 5² వచ్చింది 25. అంటే ఎల్ని ఇటు తీసుకొస్తే ఇది ఎల్ని ఇటు తీసుకొస్తున్నా, ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఇది ఎల్ ఇన్వర్స్ కాదు ఎల్ఏ. ఎల్ ఇన్వర్స్ ఆఫ్ s/s² + 25 తీసుకుంటే cos(5t) వస్తుంది. మీరేం అబ్జర్వ్ చేయాలంటే సైన్కి మాత్రం ఏదైతే కోఎఫిషియంట్ ఉందో బై వస్తుంది, కాస్కి ఉన్నట్టుగా రాసుకుంటాం, కోఎఫిషియంట్ రాదు. ఎందుకంటే కాస్కి న్యూమరేటర్లో ఎస్ వస్తుంది, సైన్కి న్యూమరేటర్లో కాన్స్టెంట్ వాల్యూ వస్తుంది. కాబట్టి కాస్కి సైన్కి డిఫరెన్స్ ఉంది, గమనించాలి. ఇంకా L(sin)(hat) తీసుకుంటే దీనికి కూడా a/s² - a². కానీ ఎల్ ఇన్వర్స్ తీసుకుంటే a/s² - a² ఈక్వల్ టు ఏ. అంటే ఇక్కడ ఏమవుతుంది, మన దగ్గర sin(hat). అయితే ఇంతటితో వదిలిపెట్టకూడదు, ఏని ఇటు తీసుకురావాలి. 1/s² - a² ఈక్వల్ టు 1/a sin(hat). సైన్కి వచ్చేసరికి sin(h) అన్నా sin(a) అన్నా కూడా 1/a వస్తుంది. ఇక్కడ 1/a sin(at), ఇక్కడికి వచ్చేసరికి 1/a sin(hat). కానీ కాస్కి వచ్చేసరికి ఏమవుతుందంటే cos(hat) ఈక్వల్ టు s/s² - a². ఎల్ ఇన్వర్స్ ఆఫ్ s/s² - a². ఈ మైనస్ ఎందుకు వస్తుందంటే హైపర్బోలిక్ ఫంక్షన్ cos(hat).
ఈక్వల్ టు దీని కాస్ హెచ్ఏటి అవుతుంది. మీరు ప్రాబ్లమ్స్ అడిగేటప్పుడు ఇలా అడుగుతాడు, ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎస్ బై ఎస్ స్క్వేర్ మైనస్ 4 స్క్వేర్ అంటాడు. మన దగ్గర 4 స్క్వేర్ అంటే 16 కదా, అంటే 4 వచ్చింది, అంటే కాస్ H4t వస్తుంది. ఇది ఫార్ములాస్. సైన్లు కానీ కాసులు కానీ అది హెచ్ అవ్వచ్చు, ఏదైనా కానీ ఇన్వర్స్ ల్యాప్లెస్ ట్రాన్స్ఫార్మ్స్ ఇలా మార్చుకుంటాం. అంటే ల్యాప్లెస్ ట్రాన్స్ఫార్మ్స్ ఫార్ములాస్ వస్తే ఇన్వర్స్ ల్యాప్లెస్ ట్రాన్స్ఫార్మ్స్ ఫార్ములాస్ మొత్తం ఇక్కడ యూజ్ చేసుకొని వాడుకుంటాం. నెక్స్ట్ ఎల్ ఆఫ్ టీ పవర్ ఎన్ ఏంటి ఫార్ములా మనకు, ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎస్ పవర్ ఎన్ ప్లస్ 1. అదే ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎస్ పవర్ ఎన్ ప్లస్ 1 ఈక్వల్ టు టీ పవర్ ఎన్. కానీ ఎన్ ఫ్యాక్టోరియల్ ఇక్కడ ఉంచాం, మనం కాన్స్టెంట్ బయట తీసుకొస్తాం. ఎస్ పవర్ ఎన్ ప్లస్ 1 ఈక్వల్ టు టీ పవర్ ఎన్ బై ఎన్ ఫ్యాక్టోరియల్ అవుతుంది. ఇది ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎల్ ఆఫ్ టీ క్యూబ్ తీసుకున్నాం అనుకోండి, మన ఫార్ములా ఏంటి, 3 ఫ్యాక్టోరియల్ బై ఎస్ పవర్ 4. ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1 బై ఎస్ పవర్ 4 రాయాలి అంటే మన ఫార్ములా ప్రకారం దీంతో కంపేర్ చేసుకోండి. ఎన్ అంటే ఇక్కడ 3 అని అర్థం, అంటే టీ క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్ అని అర్థం. ఇది జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఇంకోటి రాసుకుంటే ఎల్ ఇన్వర్స్ ఆఫ్ టీ పవర్ 5 తీసుకున్నాం అనుకోండి, టీ పవర్ 5 లేకపోతే ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1 బై ఎస్ పవర్ 5 తీసుకుంటే ఎన్ ప్లస్ 1 అంటే 4 ప్లస్ 1 లా రాసుకోవచ్చు. అంటే టీ పవర్ 4 బై 4 ఫ్యాక్టోరియల్ అవుతుంది. 4 ఫ్యాక్టోరియల్ ఎక్స్పాండ్ చేసి ఎంత వస్తే అంత ఆన్సర్ రాసుకుంటాం. ఇది తీసుకునే జనరల్ ప్రాసెస్. అది సైన్ కావచ్చు, ఏదైనా కావచ్చు. మీకు ఫార్ములాస్ రాస్తున్నాను, నేను ముందు డెఫినేషన్ రాస్తున్నాను. డెఫినేషన్, if f bar of s is the Laplace transform of a function f of t, then f of t is called the inverse Laplace transform of f bar of s and is denoted by L inverse of f bar of s, that is f of t equal to L inverse of f bar of s. L inverse is called the inverse Laplace transform operator. The inverse Laplace transform operator. Formulas. First formula, L inverse of 1 by s equal to 1 by s equal to 1. Number 2, L inverse of 1 by s power n plus 1 equal to t power n by n factorial. Number 3, L inverse of, n is a positive integer, n is a positive integer. L inverse of 1 by s power n plus 1, n greater than minus 1. ఇక్కడ ఏమవుతుందంటే
దిస్ ఈజ్ ఈక్వల్ టు t power n by gamma of n plus 1 n greater than minus 1 n greater than minus 1. Next one, number 4, L inverse of 1 by s minus a equal to e power at. Number 5, L inverse of 1 by s plus a e power minus at. Number 6, L inverse of 1 by s square plus a square equal to 1 by a sin at. గుర్తుపెట్టుకోండి, 1 వచ్చిందంటే న్యూమరేటర్ 1 వచ్చిందంటే 1 by a వచ్చింది, ఇక్కడ ఏది ఉంటే ఇక్కడ బై వస్తుంది. నెంబర్ 7, L ఇన్వర్స్ ఆఫ్ న్యూమరేటర్ s కనుక వస్తే s స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఈక్వల్ టు డైరెక్ట్ కాస్ at అవుతుంది. నెంబర్ 8, L ఇన్వర్స్ ఆఫ్ 1 by s స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్, డినామినేటర్ మైనస్ వచ్చిందంటే సైన్ hat అవుతుంది. నెక్స్ట్ నెంబర్ 9, L ఇన్వర్స్ ఆఫ్ s by s స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఈక్వల్ టు కాస్ hat. దీనికి కూడా 1 by a వస్తుంది, కాస్ hat. నెంబర్ 10 వచ్చేసరికి L ఇన్వర్స్ ఆఫ్ 1 by s minus a whole square plus b square or L inverse of 1 by s plus a whole square plus b square equal to, దీనికి ఫస్ట్ కండిషన్ ఏమొస్తుందంటే 1 by b e power at sin bt. దీనికి దిస్ ఈజ్ ఈక్వల్ 1 by b e power minus at sin bt. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ వస్తుంది, అంతే తేడా. జనరల్గా ఇది ఫస్ట్ షిఫ్టింగ్ థియరం మనం అప్లై చేసేవాళ్ళం, దాని ప్రకారం కూడా రాసుకోవచ్చు. ఇంకా మిగతా ఫార్ములాస్ ఇది కూడా వేస్ట్, ఇంతవరకు చాలు మనకు. ఇవన్నీ ప్రాబ్లమ్స్లో మనం చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లం, find the inverse Laplace transform of, find the inverse Laplace transform of. First problem, 1 by s minus 6 minus 2 by s square plus 3 3 by s power 4. సొల్యూషన్ తీసుకుంటే వాడు అడిగింది ఏంటంటే L ఇన్వర్స్ ఆఫ్ 1 by s minus 6 2 by s square plus 3 3 by s power 4 by linearity property. L ఇన్వర్స్ ఆఫ్ 1 by s minus 6 minus 2 పక్కన పెడితే L ఇన్వర్స్ ఆఫ్ 1 by s square plus 3 plus 3 పక్కన పెడితే లీనియారిటీ ప్రాపర్టీ ప్రకారం 1 by s power 4. L ఇన్వర్స్ ఆఫ్ 1 by s minus 6 డైరెక్ట్ ఫార్ములా e power 60, మైనస్ ఉంది కాబట్టి ప్లస్ వచ్చింది, 2 ఇంటూ L ఇన్వర్స్ ఆఫ్, ఈ ఫార్ములాలో చూడండి s స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్, మన ఫార్ములా ఏంటి s స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ వస్తేనే, ప్లస్ ఏ స్క్వేర్ వస్తే 1 by a sin at. కానీ ఇక్కడ 3 ఓన్లీ 3 ఉంది, ఇక్కడ 3ని మనం మార్చుకుందాం, s స్క్వేర్ ప్లస్ √3 హోల్ స్క్వేర్ 3 ఇంటూ L ఇన్వర్స్ ఆఫ్ దీని s పవర్ 3 plus 1, అప్పుడు 1 by s power n plus 1 ఫార్ములాతో కంపేర్ చేసుకోవచ్చు. e power 60 2 ఇంటూ, ఇప్పుడు ఈ ఫార్ములా ఏమవుతుంది 1 by a అంటే 1 by √3 sin √3 ఇంటూ t ప్లస్ 3 ఇంటూ దీనికి s పవర్ 3 plus 1 అంటే t పవర్ 3 by 3 ఫ్యాక్టోరియల్ అవుతుంది. అంటే e పవర్ 60 మైనస్ 2 by √3 sin √3t ప్లస్ 3 ఫ్యాక్టర్ అంటే 6 కాబట్టి 3 ఇంటూ టీ క్యూబ్ బై 3 ఇంటూ 2 3 క్యాన్సిల్, e పవర్ 60 మైనస్ 2 by √3 sin √3 ఇంటూ టీ ప్లస్ టీ క్యూబ్ బై 2. మీకు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్స్ పర్ఫెక్ట్గా ఎవరైతే చేస్తారో ఇన్వర్స్ లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ చాలా సింపుల్గా ఈజీగా అయిపోద్ది. నెక్స్ట్ ఇంటర్మీడియట్లో ఉన్న మనకి పార్షియల్ ఫ్రాక్షన్స్ ఈ చాప్టర్లో చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. జాగ్రత్తగా మనం నెక్స్ట్ కాన్సెప్ట్లో అది కూడా చేస్తాం. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 2,
ఎస్ మైనస్ 1 బై ఎస్ స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్. సొల్యూషను ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎస్ మైనస్ 1 బై ఎస్ స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ ఈక్వల్ టు, బై లీనియారిటీ ప్రాపర్టీ కంటే ముందుగా మనం సపరేట్ చేద్దాం. ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ మైనస్ 1 బై ఎస్ స్క్వేర్, ఇది ఎస్ ప్లస్ 5 స్క్వేర్. అంటే దిస్ ఈజ్ ఈక్వల్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ మైనస్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1 బై ఎస్ స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్. డైరెక్ట్ ఫార్ములా ఇది. ఇక్కడ ఎస్ న్యూమరేటర్ వచ్చిందంటే కాస్ వస్తుంది, కాస్ 5 ఉంది కాబట్టి కాస్ 5t మైనస్ ఇక్కడ 1 బై ఎస్ స్క్వేర్ కాబట్టి 1 న్యూమరేటర్ వచ్చిందంటే సైన్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. కోఎఫిషియంట్ ఇక్కడ కాన్స్టెంట్ వాల్యూ 5 అంటే 1 బై 5 సైన్ 5t. ఇది దీనికి ఆన్సర్. కొన్ని ప్రాబ్లమ్స్ ఫార్ములా లాగుంటే డైరెక్ట్గా రాసేస్తాం, ఫార్ములా రూపంలో లేకపోతే మనం మార్చుకొని ఆ తర్వాత రాస్తాం, అది గుర్తుపెట్టుకోవాలి మీరు. నెక్స్ట్ నెంబర్ 3 ఇంటూ ఎస్ స్క్వేర్ మైనస్ 2 హోల్ స్క్వేర్ బై 2s పవర్ 5. సొల్యూషను ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 3 ఇంటూ ఎస్ స్క్వేర్ మైనస్ 2 హోల్ స్క్వేర్ బై 2 ఇంటూ ఎస్ పవర్ 5. ఈ ప్రాబ్లం మనం ఏం చేద్దామంటే 3/2 బయట రాసుకుందాం. ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab అంటే 4 ఇంటూ ఎస్ స్క్వేర్ బై ఎస్ పవర్ 5. సపరేట్ చేసుకోండి. ఇప్పుడు బై లీనియారిటీ ప్రాపర్టీ మొత్తానికి బ్రాకెట్ రాద్దాం. ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎస్ పవర్ 4 బై ఎస్ పవర్ 5 తర్వాత ప్లస్ 4 బై ఎస్ పవర్ 5 మైనస్ 4s స్క్వేర్ బై ఎస్ పవర్ 5 మొత్తానికి బ్రాకెట్. అంటే దిస్ ఈజ్ ఈక్వల్ 3/2 ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1 బై ఎస్ ప్లస్ 4 ఇంటూ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1 బై ఎస్ పవర్ 5 మిగులుతుందంటే 4 ప్లస్ 1గా రాసుకుంటున్నాను. మైనస్ 4 ఇక్కడ ఎస్ స్క్వేర్ క్యాన్సిల్ అయితే క్యూబ్ మిగిలిద్ది. ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1 బై ఎస్ పవర్ 2 ప్లస్ 1 బై ఫార్ములా రాసుకుంటే డైరెక్ట్ ఫార్ములా ఇది. ఫస్ట్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1 బై ఎస్, 1 బై ఎస్ అంటే ఫస్ట్ ఫార్ములా అదే చెప్పే మీకు 1 అంటే దిస్ ఈజ్ ఈక్వల్ 3/2 ఇంటూ ఫస్ట్ది 1 తర్వాత ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1 బై ఎస్ పవర్ అంటే టీ పవర్ 4 బై ప్లస్ 4 ఇంటూ టీ పవర్ 4 బై 4 ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ ఇది మైనస్ వచ్చింది, మైనస్ 4 ఇంటూ టీ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ 3/2 1 ప్లస్ 4 ఇంటూ టీ పవర్ 4 బై ఇది 4 ఇంటూ 3 ఇంటూ 2 4 ఇంటూ టీ స్క్వేర్ బై 2నే 2 2s క్యాన్సిల్ 4 4 క్యాన్సిల్ 3/2 ఇంటూ మొత్తానికి ఎల్సిఎం తీసుకుంటే డైరెక్ట్ రాసేద్దాం. ఎల్సిఎం కూడా వద్దు. 3/2 ఇక్కడ 1 ప్లస్ టీ పవర్ 4 బై 6 మైనస్ 2t స్క్వేర్ మైనస్ 4 చూడండి. ఏ స్క్వేర్ అంటే ఎస్ పవర్ 4 మైనస్ 4s స్క్వేర్ ప్లస్ 4 ఎస్ స్క్వేర్ బై ఎస్ పవర్ 5 అంటే ఎస్ క్యూబ్ అంటే 2 ప్లస్ 1 అంటే ఎస్ టీ స్క్వేర్ బై 2 ఫ్యాక్టర్లు వచ్చింది ఒకటి. ఇంకో వాల్యూ వచ్చేసరికి టీ పవర్ 4 బై 4 ఫ్యాక్టర్లు వస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం ఫైండ్ సెకండ్ ప్రాబ్లం ఫైండ్ ఇన్వర్స్
Laplace transform of 1 by s into sin 1 by s. సొల్యూషను sin x యొక్క ఎక్స్పాన్షన్ నేను రాస్తున్నాను. sin x ఈక్వల్ x మైనస్ ఎక్స్ క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్ x పవర్ 5 by 5 ఫ్యాక్టోరియల్ x పవర్ 7 by 7 ఫ్యాక్టోరియల్ ప్లస్ అండ్ సో ఆన్. x ప్లేస్లో 1 by s తీసుకుంటున్నా. 1 by s 1 by 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1 by s హోల్ క్యూబ్ 1 by 5 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1 by s హోల్ పవర్ 5 1 by 7 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1 by s హోల్ పవర్ 7 ప్లస్ అండ్ సో ఆన్. 1 by s తో మల్టిప్లై చేస్తున్నా. 1 by s ఇంటూ సైన్ 1 by s మల్టిప్లై చేస్తే ఇది 1 by s స్క్వేర్ 1 by 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1 by s పవర్ 4 అవుతుంది. 1 by 5 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1 by s పవర్ 6 ఒకటి పెరుగుతుంది ఎస్కి. 1 by 7 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1 by s పవర్ 8 ప్లస్ అండ్ సో ఆన్. ఇప్పుడు దీనికి ఇన్వర్స్ తీసుకుంటున్నా. L ఇన్వర్స్ ఆఫ్ 1 by s sin 1 by s ఈక్వల్ టు L ఇన్వర్స్ ఆఫ్ టోటల్ మొత్తం రాసుకుంటున్నాను. 1 by s స్క్వేర్ 1 by 3 ఫ్యాక్టోరియల్ s పవర్ 4 1 by 5 ఫ్యాక్టోరియల్ s పవర్ 6 1 by 7 ఫ్యాక్టోరియల్ 1 by s పవర్ 8 ప్లస్ అండ్ సో ఆన్. అంటే నెక్స్ట్ ఏం చేస్తున్నాం అంటే బై లీనియారిటీ ప్రాపర్టీ మొత్తం సపరేట్ చేస్తున్నా. మైనస్ 1 by 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1 by s పవర్ 4 ప్లస్ 1 by 5 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1 by s పవర్ 6 మైనస్ 1 by 7 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1 by s పవర్ 8 ప్లస్ అండ్ సో ఆన్. ఒకవేళ మీకు ఇలా రాసుకోవడం ఇష్టం లేకపోతే దీన్ని ఏం చేద్దామంటే సమ్మేషన్ ఫామ్ రాస్తున్నా. ఇంకా దీనికి ఆన్సర్ రాసుకుని అండ్ సో ఆన్ రాసుకున్నా కరెక్టే. ఒకవేళ దీనికి ఆన్సర్ రాస్తే 1 + 1 అంటే t పవర్ 1 by 1 ఫ్యాక్టోరియల్ 1 by 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 + 1 కాబట్టి t³ by 3 ఫ్యాక్టోరియల్ 1 by 5 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఇక్కడ t పవర్ 5 by 5 ఫ్యాక్టోరియల్ మైనస్ 1 by 7 ఫ్యాక్టోరియల్ ఇంటూ t పవర్ 7 by 7 ఫ్యాక్టోరియల్ ప్లస్ అండ్ సో ఆన్. దీనికంటే దానికి ఇంతవరకు రాసిన రైట్ ఆన్సరే. ఒకవేళ ఇక్కడ నుంచి నెక్స్ట్ స్టెప్ ఇలా రాసుకోవచ్చు. ఏం రాసుకుంటాం అంటే సమ్మేషన్ ఫామ్ సిగ్మా n ఈక్వల్ టు ఇన్ఫైనైట్ సిరీస్ కాబట్టి ఇన్ఫినిటీ మైనస్ ఆల్టర్నేటివ్ కాబట్టి -1 పవర్ n-1 బై 2n - 1 ఫ్యాక్టోరియల్ 1 by s పవర్ 2n. n ఈక్వల్ టు 1 తీసుకోండి ఫస్ట్ పార్ట్, n ఈక్వల్ 2 తీసుకోండి సెకండ్ పార్ట్, n ఈక్వల్ టు 3 తీసుకోండి అండ్ సో ఆన్. అంటే దీనికి ఏమవుతుందంటే దీనికి L ఇన్వర్స్ వస్తుంది. దిస్ ఈజ్ ద L ఇన్వర్స్ ఆఫ్ 1 by s పవర్ 2n. అంటే సిగ్మా n ఈక్వల్ టు 1 దీంట్లో ఎక్కడ s లేదు కాబట్టి దీనికి సమ్మేషన్ ఇన్వర్స్ లాప్లేస్ రాదు. -1 పవర్ n-1 2n - 1 ఫ్యాక్టోరియల్ పక్కన పెడితే 1 by s పవర్ 2n. దీన్ని n+nగా రాసుకోవచ్చు. దీన్ని n+nగా లేకపోతే బై ఫార్ములా, దీనికి ఒక ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా ఏంటంటే L ఇన్వర్స్ ఆఫ్ 1 by s పవర్ n ఈక్వల్ టు t పవర్ n-1 by n-1 ఫ్యాక్టోరియల్. ఈ ఫార్ములా అప్లై చేస్తాం. n ప్లేస్లో 2n ఉంది అంటే t పవర్ 2n-1 by 2n-1 ఫ్యాక్టోరియల్. అంటే సమ్మేషన్ n ఈక్వల్ టు 1 to infinity -1 పవర్ n-1 2n-1 ఫ్యాక్టోరియల్కి హోల్ స్క్వేర్ అవుతుంది. ఇక్కడ హోల్ స్క్వేర్ t పవర్ 2n-1. ఇదే ప్రాసెస్లో ఈ లెక్క మీరు చేయండి. లేదా ఇంతవరకు రాసినా కరెక్టే. మీరు సమ్మేషన్ రాయటం ఇష్టం లేకపోతే ఇది రాసుకోండి. ఇప్పుడు చెప్పే లెక్క మాత్రం సేమ్ ప్రాసెస్లో మీరు అప్లై చేయండి. దీంట్లో సెకండ్ ప్రాబ్లం ఇది. ఇందాక దాంట్లో ఇది ఫస్ట్ ప్రాబ్లం. షో దట్ L ఇన్వర్స్ ఆఫ్ 1 by s cos 1 by s ఈక్వల్ టు 1 - t స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ స్క్వేర్ t పవర్ 4 by 4 ఫ్యాక్టోరియల్ స్క్వేర్ t పవర్ 6 by 6 ఫ్యాక్టోరియల్ స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్. నేను cos x ఎక్స్పాన్షన్ రాసిస్తాను. 1 - x² by 2 ఫ్యాక్టోరియల్ x పవర్ 4 by 4 ఫ్యాక్టోరియల్
ఎక్స్ పవర్ 6/6 ఫ్యాక్టర్ ఇందా దాంట్లో ఆడ్ వచ్చినాయి, ఇప్పుడు ఈవెన్ నెంబర్స్ వచ్చినాయి. మిగతాది మీకు కంప్లీట్ చేయండి.